పవన్ కళ్యాణ్ పై కేసు నమోదైంది తమిళనాడుకు సంబంధించి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తమిళనాడులో సైతం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఈ ధర్మానుసారం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పవన్ కళ్యాణ్ పై మదురైలో ఒక న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైనట్లుగా సమాచారం అవుతుంది. దీంతో తమిళనాడు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ మధ్య వార్ కొనసాగుతుంది. ఇటు జనసేన పార్టీకి సంబంధించిన జన సైనికులు, అదేవిధంగా ఇటు తమిళనాడుకు సంబంధించి డిఎంకేకి సంబంధించిన నేతల మధ్య వార్ కొనసాగుతుంది. సోషల్ మీడియాలో పోస్టుల వర్షం కురిపిస్తుంది. ఎందుకు పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు చేశారు? పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు? స్టాలిన్ని ఎందుకు, ముఖ్యమంత్రి స్టాలిన్ టార్గెట్ చేశారా? లేకపోతే డిప్యూటీ సీఎం, ప్రస్తుతం తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉన్న స్టాలిన్ తనయుడు ఎవరైతే ఉన్నారో ఉదయనిధిపై ఈయన వ్యాఖ్యలు చేశారు. ఏం జరిగింది? గత కొన్ని రోజులుగా తిరుపతి లడ్డు వివాదం అనేది ప్రపంచ స్థాయికి వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు. రోజుకొక చర్చ తిరుమల లడ్డూపై జరుగుతుంది. దీనిలో భాగంగా గత రెండు రోజుల కిందట పవన్ కళ్యాణ్ తిరుమలకు వెళ్ళారు. అక్కడ స్వామిని దర్శించుకున్నారు. తర్వాత ఏదైతే ఒక బహిరంగ సభలో మాట్లాడారు, అనేక విషయాలు తిరుమల లడ్డు గురించి మాట్లాడారు. ప్రధానంగా సనాతన ధర్మం జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదంటూ పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పేశారు. పవన్ కళ్యాణ్ ప్రధానంగా మాట్లాడిన మాటలేంటి? సనాతన ధర్మం జోలికి ఎవరు వచ్చినా ఊరుకునే ప్రసక్తి లేదు అంటూ పేర్కొన్నారు. ఈ విషయాల్లో ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గత ప్రభుత్వంని విమర్శలు చేసినప్పటికీ ప్రధానంగా అంటే స్టాలిన్ ఏదైతే తమిళనాడుకు సంబంధించి ఉదయనిధి ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా తమిళనాడులో ఉన్నారు. అంటే ఆయన పేరు ప్రస్తావించకపోయినా ఆయన్ని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ అన్నట్లుగా స్పష్టమవుతుంది. ఎందుకు పవన్ కళ్యాణ్ అక్కడ డిప్యూటీ సీఎంని టార్గెట్ చేశారు? సనాతన ధర్మం కోసం ఉదయనిధి, స్టాలిన్ డిప్యూటీ సీఎం ఈ మధ్య కాలంలో ఆ విషయాలు ఏమీ ప్రస్తావించలేదు. గత ఏడాది అంటే సంవత్సరం అక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో సనాతన ధర్మం అనేది ఒక వైరస్ లాంటిది, దోమలా వస్తుంది కాబట్టి మనం అంటూ ఒక విమర్శలు డెంగ్యూ, మలేరియా, ఫీవర్ల వంటివి నిర్మూలించాలి అంటూ కూడా ఉదయనిధి ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న తమిళనాడుకు సంబంధించి డిప్యూటీ సీఎం ఉదయనిధి అయితే మాత్రం వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసి ఏడాది గడిచిపోతుంది. ఎందుకు మరి ఏడాది గడిచిపోతే ఏడాది కాలంగా నోరు విప్పని పవన్ కళ్యాణ్ ఇప్పుడు నోరు విప్పారు అంటే ఆయన నిజానికి అలాంటి మాట్లాడే పరిస్థితి ఇప్పటివరకు రాలేదనా? ప్రస్తుతం సనాతన ధర్మంపై ఒక చర్చ అయితే దేశంలో జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం ఎవరు వచ్చినా వారిపై మాటల తోటాలు పేరుస్తున్నారు. నిన్నటి వరకు పవన్ ఏదైతే సినీ నటుడు ప్రకాష్ రాజ్ గారు మీరంటే నాకు చాలా గౌరవం అంటూ కూడా ఆయనపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. సనాతన ధర్మం జోలికి వస్తే ఊరుకోనంటూ పేర్కొన్నారు. ఒక సభలో అంటే తమిళనాడుకు సంబంధించి ఒక సభలో సినీ హీరో కార్తీక్ సంబంధించిన యాంకర్ లడ్డు కావాలా నాయన అన్న ఒక ప్రశ్నకు ఇప్పుడు లడ్డు అనే విషయం అసలు మాట్లాడొద్దు అంటూ పేర్కొన్నారు. అలాంటి విషయాన్నిపై కూడా పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. దయచేసి సినిమా యాక్టర్స్ ఎవరు కూడా ఇలాంటి విషయాన్ని జోక్గా తీసుకోవద్దు అంటూ కూడా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ తరుణంలో తిరుపతికి సంబంధించి దర్శనం అనంతరం జరిగిన సభలో పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. పరమ పావనమైన తిరుపతి లడ్డూలో ఇలాంటి కల్తీ ఆయిల్ కలపడం ఏంటి మహాప్రభు? సనాతన ధర్మం జోలికి వస్తే ఊరుకోను. నిజానికి పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ, డిప్యూటీ సీఎమ్మా లేకపోతే ఆయన ఒక భారతదేశంలో ఒక మంచి హీరో అంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక నెంబర్ 1 హీరోగా ఉన్నారు. అవన్నీ కూడా పక్కన పెట్టి కేవలం నేను ఒక సనాతన ధర్మ పరిరక్షకుడిగా మాత్రమే ఉంటున్నాను అన్న విధంగా అయితే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అర్థం చేసుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది ఇలా ఉండగా ఇప్పటివరకు కాస్త సజువుగా కొనసాగినప్పటికీ తమిళనాడు అనేది ఒక చిత్ర పరిశ్రమలో ఒక పెద్దదని అని చెప్పుకోవచ్చు. మన తెలుగు సినిమాలు కూడా పెద్ద ఎత్తున తమిళనాడులో ఆడుతూ ఉంటాయి. అటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ముందుకి ఎలా ఉంటుంది? ఇలాంటివన్నీ కూడా పవన్ కళ్యాణ్ కబడ్డారు. అసలు ఏం జరిగినా అసలు లేదు, ముందైతే నాకు సనాతన ధర్మం జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదు అన్న మాదిరిగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ముందుకు వెళ్ళిన పరిస్థితులు అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉదయనిధి స్టాలిన్ ఇదే విషయాన్ని అక్కడ మీడియా, తమిళనాడుకి సంబంధించిన న్యూస్ 18తో పాటు ఇతర మీడియా సంస్థలన్నీ కూడా ప్రత్యేకంగా ప్రశ్నించిన పరిస్థితి నెలకొంది. పవన్ కళ్యాణ్ అబౌట్ తిరుమల టాక్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే వేకెన్సీ చూద్దాం అంటూ కూడా జస్ట్ మీడియాతో మాట్లాడేందుకు ఉదయనిధి స్టాలిన్ నిరాకరించారు. వేకెన్సీ చూద్దాం అంటూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ తరుణంలో ప్రస్తుతం వారైతే కొనసాగుతుంది. ఇది ఎలా ఉండగా పవన్ కళ్యాణ్ పై మదురైకి సంబంధించి మదురైలో ఒక న్యాయవాది ఉదయనిధి స్టాలిన్ని ఉద్దేశించే పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ప్రధానంగా ఈ మతాల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా ఒక ఏదైతే సమీప పోలీస్ స్టేషన్లో పవన్ కళ్యాణ్ పై కూడా
ఫిర్యాదు చేసినట్టుంది. అయితే అధికారికంగా ఎటువంటి మనకి తమిళనాడు పోలీస్ స్టేషన్ నుంచి ఫిర్యాదు జరిగినట్లుగా రాలేనప్పటికీ కూడా ఫిర్యాదు అయితే చేసినట్లుగా స్పష్టమవుతుంది. చూడాలి మరి ప్రస్తుతం తమిళనాడు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ అన్న మాదిరిగా తయారైంది. ఏదేమైనా సరే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కామెంట్స్ ఇటు తమిళనాడులో కూడా సంచలనంగా మారాయి. పవన్ కళ్యాణ్ నినాదం ఒకటే కనిపిస్తుంది మనకి, సనాతన ధర్మం జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదు అన్న మాదిరిగా ముందుకు వెళ్తున్నారు. ఆ సమయంలో ఎదుటి వ్యక్తి సీఎంఆ లేకపోతే డిప్యూటీ సీఎంఆ లేకపోతే ఎవరు మాట్లాడినా సరే పవన్ కళ్యాణ్ మాత్రం వారిపై ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. దయచేసి ఆ జోలికి రావద్దు. ఇతర మతాలు అంటే ముస్లిమ్స్ కానీ లేకపోతే క్రిస్టియన్స్ కానీ వాళ్ళకి ఎలా జరిగితే ఊరుకుంటారా అన్న ప్రశ్నలు కూడా గతంలో తావలెత్తిన పరిస్థితి నెలకొంది. గతంలో అంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెడుతున్నాయంటూ కూడా సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అంటే ఇక్కడ వైసీపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్కి సంబంధించిన షర్మిల ఇలాంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ నినాదం సనాతన ధర్మం అన్నది మాత్రం అర్థమవుతుంది. మరి తమిళనాడు ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడు కూడా ఏదైతే స్టాలిన్ సీఎంగా ఉన్నారో ఆయనపై కూడా ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ మాట్లాడినట్లు తెలుస్తుంది. ఆయన తనయుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు. తమిళనాడుకి సంబంధించి ఆయన గత ఏడాది కిందట జరిగిన ఒక కార్యక్రమంలో వీటిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఈ సనాతన ధర్మం గురించి. దీనిపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. చూడాలి మరి పవన్ కళ్యాణ్ పై కేసు ఏమవుతుంది, అక్కడ న్యాయవాది ఇచ్చిన కేసు ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ముందుకు ఏం జరగబోతుంది అంతా శ్రీనివాసరావు చూసుకోవాలి. ప్రస్తుతం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ సంబంధించి కేసు అయితే మాత్రం ఒక సంచలనంగా తెలుగు రాష్ట్రాలనే కాదు తమిళనాడులో కూడా మారిందని చెప్పుకోవచ్చు. ఈ 18 సూర్యప్రకాష్.